దేశంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సరే ఆ ప్రాంతానికి కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమని చెప్పాలి. అటువంటి కనెక్టివిటీ కోసమే ఏపీలో రాజమండ్రి నుండి విజయనగరం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు నడుస్తున్నాయి. ఆ రహదారి పూర్తయితే ఏమిటి ప్రయోజనం? అది ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది? ఆ ప్రాంత వాసులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ ఫుల్ డీటెయిల్స్. ఏజెన్సీ ముఖ చిత్రం మారబోతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే అమ్మో అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు వావ్ అనే స్థాయికి ఎదుగుతున్నారు. అసలు ఎందుకు అలా అంటున్నారు? ఏం జరుగుతుంది? ఏజెన్సీలో అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుంది? ఎందుకు వావ్ అనే స్థాయికి వచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 2020లో కేంద్ర ప్రభుత్వం ఏపీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో హరిత కారిడార్లు డెవలప్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే 516ని ప్రతిపాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తూర్పు కనుమల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్ని కలుపుతూ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. రాజమండ్రి నుంచి విజయనగరం వరకు సుమారుగా 406 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదించారు. అందులో భాగంగా R&R ప్యాకేజ్ కోసం సుమారుగా 210 కోట్లు అవుతుందని అంచనా వేశారు. చాలా వరకు డబ్బులు చెల్లించేశారు. అందులో ఇప్పటికే రాజమండ్రి నుంచి గోకవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కేడీపేట, కొయ్యూరు, చింతపల్లి, లంబసింగి, జి మాడుగుల, పాడేరు, అరకు మీదుగా విజయనగరానికి కనెక్ట్ అవుతుంది. తూర్పు కనుమల్లో ఎక్కువగా ఈ రోడ్డు సాగుతుంది. అందులోనూ ఏజెన్సీ ప్రాంతాలున్న అల్లూరు జిల్లాలోనే రోడ్డు ఎక్కువగా కనిపిస్తుంది. రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు కొంతమేర పనులు జరుగుతున్నాయి. రంపచోడవరం నుంచి లంబసింగి వరకు దాదాపుగా పనులు పూర్తయ్యాయి. పాడేరు నుంచి అరకు వరకు పనులు పూర్తయ్యాయి. అలాగే విజయనగరం నుంచి అరకు ఘాట్ రోడ్డు వరకు కూడా పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పాడేరు నుంచి లంబసింగి వరకు ఉన్న ప్రాంతంలో మాత్రం పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఇవి ఆలస్యం కావడానికి చాలా వరకు అటవీ భూములు సేకరించడం, వాటికి ప్రత్యామ్నాయ స్థలంలో చెట్ల పెంపకం వంటి కారణాలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పనులు కూడా కొంతమేర నడుస్తున్నాయి. జాతీయ రహదారి నిర్మాణంతో ఏజెన్సీ ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుంది. ఆ ప్రాంతంలో పండే పంటలకు మార్కెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి. అరకు, పాడేరు, లంబసింగి వంటి పర్యాటక ప్రదేశాలని కలుపుతూ టూరిజం సర్క్యూట్ డెవలప్ అవుతుంది. రోడ్డు కారణంగా ఆ ప్రాంతం ముఖచిత్రం మారడం ఖాయమని ఒప్పుకోవాలి. అందుకే వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. హైవే పార్ట్లోకి వచ్చేసరికి లంబసింగి నుంచి పాడేరు వరకు ఉండే 50 కిలోమీటర్స్ మాత్రమే కొంచెం నత్తనడక నడుస్తుంది. అయితే ఈ 300 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగితే ఒక పక్క నుంచి పర్యాటక అభివృద్ధికి, మరో పక్క ఇక్కడ గిరిజన రైతులు పండించుకున్న పంటలు మరి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవటానికి, లేదా వ్యాపారస్తులు ఇక్కడి నుంచి వాటిని తీసుకెళ్ళటానికి అన్ని విధాల మంచి రవాణా సౌకర్యం అయితే మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా దాదాపు అరకు నుంచి పాడేరు వైపు కావచ్చు, ఇలాగ లంబసింగి నుంచి గోకవరం వరకు కావచ్చు, ఈ పార్ట్లన్నీ తార్ రోడ్డు కూడా పూర్తిగా వేసేశారు. అయితే లంబసింగి నుంచి పాడేరు మాత్రం పెండింగ్ ఉండిపోవటం, నత్తనడకన పనులు సాగుతుండడంతో అటు ప్రయాణికులు, ఇటు ప్రజలు, అలాగే ఇక్కడ రకరకాల పంటలు పండించుకున్న రైతులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్ డెవలప్మెంట్ అవడం వల్ల ఊరు భవిష్యత్తు మారిపోతుంది. తర్వాత ట్రావెలింగ్ కూడా ఈజీ అవుతుంది. మాకు పాడేరు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ అవుతుంది. దాంతో టూరిజం డెవలప్మెంట్ బాగుంటుంది. టూరిస్టులు ఎక్కువ రావడం వల్ల లోకల్ కుర్రాలకు ఉపాధి ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్స్ రోడ్సే మెయిన్. ఇక్కడ రోడ్స్ మాత్రం డెవలప్మెంట్ చేస్తే ఎక్కువ టూరిజం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి. ఆ రోడ్డు రాజమండ్రిలో నేషనల్ హైవే 16తో కలుస్తుంది. అటువైపు విజయనగరం, రాయపూర్, విశాఖ ఎక్స్ప్రెస్ హైవేతో కలుస్తుంది. అన్ని విధాలుగా కనెక్టివిటీ పెరుగుతుంది. మనం రాష్ట్రంలోనే హైవే నిర్మించినప్పటికీ దాంతో పొరుగు రాష్ట్రాల్లోనూ భవిష్యత్తు ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. తూర్పు కనుమలను కలుపుతూ సాగే 5116E నేషనల్ హైవే గాని పూర్తయితే ఈ గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు పర్యాటక రంగం పరుగులు తీయడం ఖాయమంటున్నారు. అయితే
కొంతమేర ఇప్పటికీ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అవి సాగి పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజలు మెరుగుకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కాస్త దృష్టి పెట్టి పూర్తి చేయాలనేది ఈ ప్రాంత వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నాయుడు, ఏజెన్సీ ప్రాంతం నుండి.